Learners, this is Dr. T. Akkirazu, lecturer in English, RRDS Government Degree College, Bhimavaram. In the present video lesson, let us discuss interpersonal skills. మనకి ఫస్ట్ సెమిస్టర్లో 5th యూనిట్లో మనకి మిగిలిపోయినటువంటి లాస్ట్ ఐటమ్ ఇది. మీరు ఒకసారి మనం ఇచ్చుకున్న బుక్లెట్ ఒకసారి తిరిగేసినట్లయితే యూ విల్ అండర్స్టాండ్. ఇంటర్పర్సనల్ స్కిల్స్ మనము ఇంతకుముందు చెప్పుకోలేదు. సో ఇది ఒక్కటే మిగిలినటువంటి ఐటమ్ మొత్తం 5 యూనిట్స్లో కూడా. We will discuss what are interpersonal skills in today's class. What's the meaning of interpersonal skills? Let us see. The skills which are required to deal with social relations between two or more people. సొసైటీలో మనం మనుషులతో డీల్ చేయాల్సి ఉంటుంది. సొసైటీ అంటేనే మనుషులు. సో మనిషి సంఘజీవి అనమాట. మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్. సో ఈ సోషల్ రిలేషన్స్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడానికి అవసరమైన స్కిల్స్, చాలా స్కిల్స్ ఉన్నాయి. ఈ స్కిల్స్ అన్నిటిని పుట్ టుగెదర్ వీ కాల్ దెమ్ యాజ్ ఎ గ్రూప్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. Why interpersonal skills are important for students? Let me explain. Particularly for students, in the context of students, we are dealing with interpersonal skills. అంచేత స్టూడెంట్స్కి ఎందుకు ఇంపార్టెంట్ చూద్దాం. ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉంటే స్టూడెంట్స్ బెటర్ ఎక్స్ప్రెషన్, వాళ్ళు అనుకున్నటువంటి ఐడియాస్ని బెటర్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అంటే మంచి కమ్యూనికేషన్ ఉంటుంది ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్నాయంటే. ఇంప్రూవింగ్ అకాడమిక్స్, అలాగే చదువులో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బెటర్ లెర్నింగ్, నేర్చుకునే విధానంలో కూడా ఎఫెక్టివ్ లెర్నింగ్ ఇట్ టేక్స్ ప్లేస్. పర్సనాలిటీ డెవలప్మెంట్, మీ వ్యక్తిత్వం కూడా మంచిగా డెవలప్ అవుతుంది. సక్సెస్ఫుల్ కెరీర్, అలాగే వన్స్ యువర్ స్టడీ ఈజ్ కంప్లీటెడ్, మీరు నెక్స్ట్ కెరీర్ అంటే జాబ్లోకి వెళతారు. అక్కడ కూడా మంచి సక్సెస్ఫుల్గా మీరు ఫ్లరిష్ అవ్వడానికి ఇంటర్పర్సనల్ స్కిల్స్ చాలా తోడ్పాటును అందిస్తాయి. సక్సెస్ఫుల్ పర్సనల్ లైఫ్, అలాగే మీ పర్సనల్ లైఫ్లో కూడా when you deal with your parents, siblings, and after marriage when you deal with your spouse, అప్పుడు కూడా మీకు పర్సనల్ లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. టైప్స్ ఆఫ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఫర్ స్టూడెంట్స్ చాలా ఉన్నాయి. లిసనింగ్, వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, ఆల్రెడీ మనం బాడీ లాంగ్వేజ్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. టీమ్ వర్క్, క్రియేటివ్ థింకింగ్, empathy, socialization, leadership, patience, and public speaking. Let us see one by one in detail. Listening. Listening plays a very, very vital role in one's life. మీరు ఏ కాంటెక్స్ట్లో అయినా ఉండండి. If you are a good listener, you will have smooth social relations. That's all. ఇతరులు చెప్పేది వినాలి. లెట్ ఇట్ బి టీచర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ క్లాస్మేట్స్. స్టూడెంట్స్ నీడ్ టు పే ప్రాపర్ అటెన్షన్ టు ద టీచర్ ఇన్ ద క్లాస్ బై యాక్టివ్ లిసనింగ్. మనం చెప్పుకున్న లిసనింగ్ టైప్స్. యాక్టివ్ లిసనింగ్ ఉండాలి క్లాస్లో తప్పనిసరిగా. జనరల్లీ టీచర్స్ గివ్ నోట్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఓరల్లీ, అండ్ ఓన్లీ ఇఫ్ స్టూడెంట్స్ ఆర్ లిసనింగ్ అటెంటివ్లీ that they will be able to raise their doubts and ask their teachers. నువ్వు యాక్టివ్ లిసనింగ్ చేస్తున్నట్లయితేనే యూ విల్ హ్యావ్ డౌట్స్.
నీకు డౌట్స్ లేవంటే నువ్వు సరిగ్గా క్లాస్ వినలేదు అని అర్థం అనమాట. సో డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని ఇమ్మీడియట్గా క్లారిఫై చేసుకోవాలి. డౌట్స్ని దాచుకోకూడదు. వర్బల్ కమ్యూనికేషన్ ద సెకండ్ వన్. సో నువ్వు కమ్యూనికేషన్లో పూర్ ఉన్నావంటే నువ్వు లైఫ్లో ఎక్కడ కూడా ముందుకు వెళ్ళావు. అన్ని కాంటెక్స్ట్లో కూడా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్టూడెంట్స్ నీడ్ టు లెర్న్ టు స్పీక్ ఆర్ టాక్ విత్ దర్ టీచర్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. సో నీకున్న డౌట్స్ని, నీకున్న ఫియర్స్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలంటే నీకు కమ్యూనికేషన్ ఉండాలి. whatever the language may be. The communication through words, that's important. వర్డ్స్ యూజ్ చేసి కమ్యూనికేట్ చేయడాన్ని వెర్బల్ కమ్యూనికేషన్ అంటారు. మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీన్నే బాడీ లాంగ్వేజ్ అంటున్నాం. దిస్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇట్స్ రిఫర్స్ టు జెస్చర్స్, సైన్ లాంగ్వేజ్, facial expressions and body language. So body language includes all these actually. సో ఇందులో ఏమేమి ఉంటాయి చూడండి. పిచ్ ఆఫ్ వాయిస్, మన వాయిస్ యొక్క హైట్ హైట్ లేక హై వాయిస్ ఆర్ లో వాయిస్ టోన్ అనమాట. దీన్ని బట్టి మనము యూ కెన్ కన్వే సమ్ ఐడియాస్. పోస్చర్, నువ్వు ఎలా కూర్చున్నావు, ఎలా నిలబడ్డావు అన్నదాన్ని బట్టి నువ్వు డల్గా ఉన్నావా, హ్యాపీగా ఉన్నావా కూడా చెప్పచ్చు. బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్. సో కాన్ఫిడెంట్గా మనం వింటున్నట్లయితే వీ షుడ్ మెయింటైన్ ఐ కాంటాక్ట్ విత్ ద స్పీకర్. బ్లింకింగ్, నీ కళ్ళు ముయ్యడం, కన్నురెప్పలు ముయ్యడం, తెరవడం, అది కూడా ఇట్ షోస్ సంథింగ్ ఫ్రమ్ యువర్ పర్సనాలిటీ. టోన్ ఆఫ్ వాయిస్, అలాగే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా నీ ఇంట్రెస్ట్ని లేక డిజంట్రెస్ట్ని తెలియజేయచ్చు, ఈజీగా మనం చెప్పచ్చు. స్మెల్, స్మెల్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్. టైమ్, టైమ్ ఆల్సో మేక్స్ ఎ పార్ట్ ఆఫ్ ది బాడీ లాంగ్వేజ్. ద టైమ్ దట్ యూ హ్యావ్ టేకెన్ ఫర్ ఎ వర్క్, it tells about your personality, your progress, your development. పర్సనల్ ప్రజెంటేషన్, అలాగే నువ్వు ప్రజెంట్ చేసేటటువంటి నువ్వు ప్రజెంటేషన్ ఇస్తున్నావు, సెమినార్ జరుగుతుంది, స్టూడెంట్ సెమినార్. అందులో నువ్వు ఇచ్చిన ప్రజెంటేషను ఇట్ టెల్ సంథింగ్ అబౌట్ యూ టు ద ఆడియన్స్. అలాగే రకరకాల జెస్చర్స్, రకరకాల బాడీ పార్ట్స్, రకరకాల జెస్చర్స్ మనము చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ టీమ్ వర్క్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. క్లాస్లో కానీ సొసైటీలో కానీ మనం టీమ్ వర్క్ మెయింటైన్ చేయగలిగితే యూ విల్ హ్యావ్ బెటర్ లైఫ్. ఇట్ ఇంక్లూడ్స్ స్టూడెంట్స్ పార్టిసిపేటింగ్ ఇన్ గ్రూప్ యాక్టివిటీస్ అండ్ కోఆర్డినేషన్ అమంగ్ దెమ్ టు రీచ్ దేర్ ఆబ్జెక్టివ్ ఆర్ గోల్. సో టీమ్ వర్క్ లీడ్స్ యూ టువర్డ్స్ కామన్ గోల్. ఈ కామన్ గోల్ వైపు మనం వెళ్ళాలంటే తప్పనిసరిగా మన పక్కన ఉన్నటువంటి క్లాస్మేట్స్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. చాలా రకాలైన గ్రూప్ యాక్టివిటీస్ మనం చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ కలిసిమెలిసి ఉండాలి, యాజ్ ఏ గ్రూప్ ఉండాలి తప్ప నేను ఒంటరి పక్షిని దూరంగా కూర్చోకూడదు. క్రియేటివ్ థింకింగ్. నార్మల్ పీపుల్ విల్ హ్యావ్ నార్మల్ థింకింగ్. సో ఊరికే అందరి లెక్క థింక్ చేస్తే యూ వోంట్ స్టాండ్ స్పెషల్. క్రియేటివిటీ మనకి చదువులో కానీ ప్రజెంటేషన్స్లో కానీ ప్రతి చోట క్రియేటివిటీ చూపించాలి. చిన్న పనైనా సరే అందులో క్రియేటివ్గా వర్క్ చేయాలన్నమాట. త్రూఅవుట్ దేర్ స్కూలింగ్ స్టూడెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు వర్క్ ఆన్ అసైన్మెంట్స్. నీకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు టీచర్, ఆ అసైన్మెంట్ని నువ్వు తిరిగి ప్రజెంట్ చేసేటప్పుడు క్రియేటివ్గా ఆలోచించి ప్రజెంట్ చేయి. ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో దే పార్టిసిపేట్ ఇన్ ఈవెంట్స్, competitions outside school too.
So students need to sharpen their creative thinking to be successful at every level. సో క్రియేటివ్ థింకింగ్ ఎప్పటికప్పుడు మనం డెవలప్ చేసుకోవాలి, దాన్ని పదును పెడుతూ ఉండాలన్నమాట. అప్పుడే లైఫ్లో ప్రతి చోట సక్సెస్ఫుల్గా ఉండగలుగుతాం. చూడండి, ఇక్కడ స్టాండ్ బై ఐ అని ఉంది. ఆల్రెడీ క్లాస్లో మనం డిస్కస్ చేసాం దీన్ని. సో దీన్ని నార్మల్ థింకింగ్తో చూస్తే స్టాండ్ బై ఐ అనో లేకపోతే ఇంకెలాగో చదువుతారు. కానీ కొంచెం ఇఫ్ యూ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, అందరి లెక్క గుంపులో గోవిందం లెక్క కాకుండా సపరేట్గా నువ్వు క్రియేటివ్గా ఆలోచించినట్లయితే అప్పుడు యూ విల్ రీడ్ ఇట్ యాజ్ ఐ అండర్స్టాండ్. వెర్ ఈజ్ ఐ? ఐ ఈజ్ అండర్ స్టాండ్ కింద ఉంది. సో ఐ అండర్స్టాండ్ అని చదవాలి దాన్ని. నెక్స్ట్ ఇక్కడ సైకిల్ 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 అని ఉంది. దీన్ని చదవమంటే మీరు ఏం చేస్తారు? సైకిల్ 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 అని చదువుతారు. ఇంకా వేరే విధంగా ఎలా చదవడానికి మనకి వెంటనే తట్టదు, వెంటనే స్ట్రైక్ అవ్వదు. కానీ క్రియేటివ్గా మనం ఆలోచించి చదవాలంటే దీన్ని ఎలా చదవాలో తెలుసా? ట్రైసికిల్ అని చెప్పాలి. ట్రైసికిల్, 3 సైకిల్స్ ఉన్నాయి కదా, సో ఇట్స్ ట్రైసికిల్. సో ఈ క్రియేటివ్ థింకింగ్లోనే ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఐకియా అని చెప్పేసి ఒక సూపర్ డూపర్ డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంది ప్రపంచంలోనే, చాలా పెద్దది. ఇది మోస్ట్లీ చైనాది అనుకుంటా. ఈ ఐకియా వాళ్ళు జాబ్ ఇంటర్వ్యూ పెట్టినప్పుడు ఇలా చూడండి, అక్కడ కింద చైర్ సంబంధించిన పార్ట్స్ అన్నీ కింద పడేస్తున్నాయి. ఇంటర్వ్యూకి వచ్చిన వాడికి ఏం చెప్తున్నారు? ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ అన్నారు. హౌ టు హ్యావ్ ఎ సీట్? వాడు ఏం చేయాలి? యూ షుడ్ హ్యావ్ ద స్కిల్ టు ఫిక్స్ ఇట్ అప్. అవన్నిటిని చైర్ కింద తయారు చేసుకొని అప్పుడు కూర్చోవాలి. సో దాట్స్ ద ఇంటర్వ్యూ. వాడు అలా కరెక్ట్గా చేయగలిగితే వాడు కరెక్ట్గా ఆలోచిస్తున్నట్లే. నెక్స్ట్ ఎంపతి. ఎంపతి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు సింపతి ఎక్కువ తెలిసి ఉంటుంది, ఎంపతిని కూడా బాగా డెవలప్ చేసుకోండి. స్టూడెంట్స్ నీడ్ టు అండర్స్టాండ్ అదర్స్ ఫీలింగ్స్, బీ ఇట్ ద టీచర్స్, పేరెంట్స్, క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్స్. ఎవరైనా కావచ్చు. మీ పేరెంట్స్ యొక్క ఫీలింగ్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ నుంచి. ఎందుకు వాళ్ళు చెప్తున్నారో తెలుసుకోండి. టీచర్స్ ఎప్పుడు కూడా మీ మంచినే కోరుకుంటారు. టీచర్స్ ఏం చెప్పినా వాళ్ళకి సొంతంగా ఏమీ రాదు. మీరు డెవలప్ అవ్వాలని మీకోసమే మీ పేరెంట్స్ కన్నా ఎక్కువ కన్సర్న్తో చెప్తూ ఉంటారు, మంచి చెడు. వాటిని మంచి స్పిరిట్తో అండర్స్టాండ్ చేసుకోవాలి. అలాగే మీ క్లాస్మేట్స్, అలాగే మీ ఫ్రెండ్స్, ఇట్ హెల్ప్స్ దెమ్ బిల్డ్ గుడ్ రిలేషన్స్ విత్ దెమ్ అండ్ దే గెట్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్ వెన్ ఎవర్ దే ఫేస్ ఎనీ డిఫికల్టీ ఆర్ నీడ్ హెల్ప్. సో మనం ఇతరుల ఫీలింగ్స్ని అండర్స్టాండ్ చేసుకుంటే ఇతరులు మన ఫీలింగ్స్ని అండర్స్టాండ్ చేసుకుంటారు, మన సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకుంటారు. సింపతికి ఎంపతికి వాట్స్ ద డిఫరెన్స్? చూడండి, సింపతి అంటే ఫీలింగ్స్ ఆఫ్ పిటీ అండ్ సారో ఫర్ సమ్వన్ ఎల్స్ మిస్ఫార్చ్యూన్. ఇతరులు ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు అది చూసి మనం జస్ట్ ఫీల్ అవుతాం అనమాట. అదే ఎంపతి అనుకోండి, ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ షేర్ ద ఫీలింగ్స్ ఆఫ్ అనదర్. ఇతరుల ఫీలింగ్స్ని మనము షేర్ చేసుకుంటాం, అంటే ఆ ఫీలింగ్ మనం కూడా అనుభవిస్తాం అనమాట. సో సింపతి చూడండి, ఇమోజీ చూడండి, ఐఎమ్ సారీ యు ఆర్ ఇన్ పెయిన్, ఐ కెన్ ఫీల్ యువర్ పెయిన్. అంటే ఇక్కడ కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నాడని అర్థం కాదు. రియల్గా వాడి సిచ్యువేషన్లోకి వెళ్ళి వాడి కష్టాన్ని నువ్వు అనుభవించవు. సో ఎప్పుడైతే నువ్వు అలా వాడి కష్టాన్ని నువ్వు ఫీల్ అయ్యావో అప్పుడు నీ రెస్పాన్స్ డిఫరెంట్గా ఉంటుంది, నీ హెల్ప్ డిఫరెంట్గా ఉంటుంది, నీ సపోర్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అలా కాకుండా ఊరికే సింపతి ఫీల్ అయ్యావనుకో, నువ్వు ఉన్న చోట నుంచి కదలవు, నువ్వేమీ సపోర్ట్ చేయలేవు, యు ఆర్ నాట్ మోటివేటెడ్ టు హెల్ప్. ఓకే, బియాండ్ ద వర్డ్స్, జస్ట్ ఓన్లీ మాటలు అంటావు అంతే, అయ్యో అది ఇది. నెక్స్ట్ సోషలైజేషన్. సో అందరితో కలిసిమెలిసి ఉండాలన్నమాట, అందరికి హెల్ప్ చేస్తూ ఉండాలి, అందరినీ కలుపుకుంటూ ఉండాలి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ టీమ్ వర్క్ అనుకోండి. స్టూడెంట్స్ నీడ్ టు బి సోషల్లీ అవైలబుల్ టు దేర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ యాజ్ ఇట్ హెల్ప్స్ దెమ్ ఇంప్రూవ్ దేర్ పర్సనాలిటీ యాజ్ వెల్ యాజ్ ట్రస్ట్ ఇన్ దేర్ రిలేషన్షిప్స్. సో మనుషుల మధ్య నమ్మకం ఉండాలి. ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ మధ్య ఒకరికి నమ్మకం ఉండాలి.
సో, ఈ ఫ్రెండ్స్ మధ్య నమ్మకం ఉండాలంటే ఎప్పుడు కూడా నువ్వు ఫ్రెండ్స్‌తో టచ్‌లో ఉండాలి. సోషల్లీ అవైలబుల్. అంతేగాని నీ ఇంట్లో నువ్వు ఎవరికి అందుబాటులో లేకుండా ఒంటరి పక్షులకి ఎప్పుడూ ఉండకూడదు. నెక్స్ట్ లీడర్‌షిప్. లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉండాలి స్టూడెంట్ ప్రతి ఒక్కరికి కూడా. ఈ ప్రస్తుత స్టూడెంట్సే ప్రపంచానికి ముందు ముందు లీడర్స్ అవుతారు. మీ మీ లెవెల్స్‌లో, మీ రంగాల్లో. లీడర్స్ అంటే దేశాన్ని నాయకత్వం వహించవలసిన పని లేదు. మీ లెవెల్‌లో మీరు లీడర్. మీరు అన్నీ కరెక్ట్‌గా ఆలోచించి, మంచి కమ్యూనికేషన్ ఉండి, అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నట్లయితే మీ ఇంటికి మీరే లీడర్. మేబీ యువర్ ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మీరు యు ఆర్ ఆఫ్ దట్ ఏజ్ పర్టికులర్లీ. మీ గ్రాడ్యుయేషన్‌లోకి వచ్చారంటే మీరు ఒక ప్రాపర్ ప్లేస్‌లో ఉన్నారు. కొన్ని కొన్ని కాంపిటెన్స్, కొన్ని స్కిల్స్ మీకుంటాయి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని అందరినీ సరిగ్గా గైడ్ చేసే పొజిషన్‌లో ఉండాలి. Whenever students are required to perform group activities, they need to confidently participate in every task for their team and also be able to lead or direct their team members in the achievement of their goals. సో స్టూడెంట్ లెవెల్‌లో చూసినట్లయితే రకరకాల యాక్టివిటీస్, గ్రూప్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ గ్రూప్ యాక్టివిటీస్‌లో ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళే లీడర్. సో అందరూ కూడా పోటీ పడాలి. నేను లీడ్ చేస్తా, నేను లీడ్ చేస్తా అని. సో ఈ స్టూడెంట్ యాక్టివిటీస్‌లో స్టూడెంట్ లెవెల్‌లో మీరు లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని పెంచుకుంటే లైఫ్‌లో ఇందాక నేను చెప్పాను చూసారా? యూ కెన్ బికమ్ ద లీడర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అని. అలా లైఫ్‌లో, మీ కెరీర్‌లో, మీ పర్సనల్ లైఫ్‌లో కూడా మీకు మంచి లీడర్‌షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. అక్కడ చాలా ఉపయోగపడతాయి ఇవి. సో లీడర్‌షిప్ ఉండాలంటే టీమ్ వర్క్, మోటివేషన్, కాంపిటెన్స్, స్కిల్స్, రెస్పాన్సిబిలిటీ. లీడర్ షుడ్ బి రెస్పాన్సిబుల్. కమ్యూనికేషన్ ఉండాలి బాగా, పవర్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి. సో ఇవన్నీ దే ఆర్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్. మనకి అందుకే లీడర్షిప్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఫౌండేషన్ కోర్సు పెట్టారు. మన తెలుగు మేడం చెప్తూ ఉన్నారు కదా. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఉంది. అంటే ఫోర్త్ సెమిస్టర్లో ఉందన్నమాట పాత సిలబస్లో. మీకు కూడా నెక్స్ట్ కమింగ్ సెమిస్టర్స్లో ఉంటుంది. నెక్స్ట్ పేషెన్స్. పేషెన్స్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ యాక్షన్. చూసారా? పేషెన్స్ అంటే ఓపిక్గా వెయిట్ చేయాలి. అన్ని చోట్ల తొందరపడకూడదు. పేషెన్స్ ఉంది అంటే హీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అని అర్థం. స్ట్రాంగ్ పీపుల్ విల్ హ్యావ్ పేషెన్స్. గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే. ఏమీ లేని ఖాళీ కుండలు ఉంటారే వాళ్ళకి అసలు పేషెన్స్ ఉండదు. జనరల్లీ ల్యాక్ ఆఫ్ పేషెన్స్ మేక్స్ స్టూడెంట్స్ గివ్ అప్ ఆన్ దేర్ టాస్క్. పేషెన్స్ లేకపోతే మధ్యలోనే వాళ్ళ టాస్క్ని వదిలిపెట్టేసే డేంజర్ ఉంది స్టూడెంట్స్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ టు లెర్న్ పేషెన్స్ టు ట్రాక్ ఆఫ్ దేర్ గోల్స్. సో నీ గోల్ నువ్వు అచీవ్ చేయాలంటే తప్పనిసరిగా పేషెన్స్ ఉండాలి. అది స్టూడెంట్ లైఫ్లోనే కాదు, నీ పర్సనల్ లైఫ్లో కూడా. ప్రతి మనిషికి కూడా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ పేషెన్స్ లేక మనం మిస్అండర్స్టాండింగ్స్ తెచ్చుకుంటాం. ఆ పేషెన్స్ లేక దగ్గరకు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. సో పేషెన్స్ని అందరూ డెవలప్ చేసుకోండి. అంత మంచి జరుగుతుంది అని పాజిటివ్గా ఆలోచించండి. నెక్స్ట్ పబ్లిక్ స్పీక్. నలుగురిని కూర్చోబెట్టి అడ్రస్ చేసి మాట్లాడడం నేర్చుకోవాలి. ఇప్పుడు టీచరు క్లాస్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు. సో ఇట్స్ ఎ గ్రేట్ స్కిల్. అదే నిన్ను పిలిచి స్టూడెంట్ వెనకాల ఉండి కబుర్లు చెప్తూ ఉంటారు. స్టూడెంట్ని పిలిచి మనము టీచర్ ప్లేస్లో నిలబడి క్లాస్ అందరినీ అడ్రస్ చేయమనండి. అప్పుడు మొదలవుతుంది మన వాళ్ళకి షివరింగ్, స్వెట్టింగ్ అన్నీ మొదలవుతాయి. స్టూడెంట్స్ నీడ్ టు లెర్న్ పబ్లిక్ స్పీకింగ్ and they can improve this by participating in various activities like debates, group discussions, recitation and poemsని రిసైట్ చేయడం అనమాట, అండ్ స్పెల్లింగ్ కాంపిటీషన్స్ ఎట్సెట్రా.
సో చాలా గ్రూప్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ గ్రూప్ యాక్టివిటీస్‌లో గ్రూప్స్‌ని మనం అడ్రెస్ చేయాల్సి ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ ఎంత ఇంపార్టెంటో మీకు అందరికీ తెలుసు. రేపొద్దుట ఏ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా గ్రూప్ డిస్కషన్ తప్పనిసరిగా ఉంటుంది. సో గ్రూప్ డిస్కషన్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే నువ్వు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఇప్పుడే డెవలప్ చేసుకోవాలి. ఇట్ ఇంప్రూవ్స్ దేర్ కాన్ఫిడెన్స్ అండ్ హెల్ప్స్ దెమ్ ఇన్ కనెక్టింగ్ విత్ పీపుల్. సో నలుగురిని అడ్రస్ చేసి మాట్లాడుతున్నామంటే యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో మీరు స్టేజ్ దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే భయపడుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఇన్నఫ్. సో ఆ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. నిర్భయంగా స్టేజ్ దగ్గర నుంచి మాట్లాడాలి. క్లాస్లో ఎక్కడో వెనకాల బెంచ్లో కూర్చోనో లేకపోతే ముందు బెంచ్లో కూర్చోనో పక్కన వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడం లేకపోతే పక్కన వాళ్ళతో కామెంట్ చేసుకోవడం కాదు. సో స్టేజ్ ముందు నిలబడి మాట్లాడాలన్నమాట. అది పబ్లిక్ స్పీకింగ్ స్కిల్. అది ఉండాలి తప్పనిసరిగా. అందరూ దాన్ని డెవలప్ చేసుకోవాలి. సో లెట్ us see the importance of interpersonal skills for students. In brief, it helps them ask their doubts from teachers and learn better. It helps in building good relationships with their peer group, equal group, classmates, teachers, family members and society. మంచి రిలేషన్స్ డెవలప్ అవుతాయి. బూస్ట్ దేర్ కాన్ఫిడెన్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అలాగే మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఇట్ హెల్ప్స్ దెమ్ ఎక్స్ప్రెస్ దేర్ థాట్స్ అండ్ ఐడియాస్ అండ్ ఫీలింగ్స్ టు దేర్ పేరెంట్స్, టీచర్స్ ఆర్ క్లాస్మేట్స్ టు గెట్ హెల్ప్ ఆర్ సపోర్ట్. సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్స్ improves their social status as they interact and entertain their friends and acquaintances. సో సొసైటీలో మీకు మంచి గుర్తింపు వస్తుంది. ఇట్ హెల్ప్స్ దెమ్ వాల్యూ డైవర్సిటీ. ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు ఇతరుల కల్చర్ని, ఇతరుల ఫీలింగ్స్ని అండర్స్టాండ్ చేసుకుని వాటికి రెస్పెక్ట్ ఇస్తారు. డైవర్సిటీకి విలువిస్తారన్నమాట. ఇండివిజువల్ రెస్పెక్ట్ ఇస్తారు అండ్ డిఫరెంట్ కస్టమ్స్ ఇన్ ద సొసైటీ. విత్ బెటర్ సాఫ్ట్ స్కిల్స్ ఎ పర్సన్ ఈస్ కన్సిడర్డ్ మోర్ ఎథికల్ అండ్ గెట్స్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ. మంచి సాఫ్ట్ స్కిల్స్ ఉంటే వాళ్ళ ఎథికల్ సైడ్ అంటే మారల్ సైడ్ కూడా బాగా గుర్తింపబడుతుంది. సొసైటీలో అందరూ రెస్పెక్ట్ చేస్తారన్నమాట వాళ్ళు. ఓకే, సో దిస్ ఈజ్ ద లాస్ట్ లెసన్ ఇన్ దిస్ సెమిస్టర్. అందరూ మంచిగా చదువుకోండి. ఎగ్జామ్స్ డేట్ గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసుకొని చక్కగా చదవండి. ఆల్ ద బెస్ట్.